కిడ్నీ పేషెంట్స్ ఎంత వాటర్ తీసుకోవాలి? విల్ గెట్ టు నో ఇన్ దిస్ వీడియో. ఐ యామ్ డాక్టర్ అరుణ్ కుమార్ దొనకొండ, కిడ్నీ స్పెషలిస్ట్. కిడ్నీస్ హెల్తీగా ఉండడానికి డైలీ కనీసం 3 లీటర్స్ వాటర్ తీసుకోమని చెప్తాము. బట్ అదే కిడ్నీ డ్యామేజ్‌తో ఇబ్బంది పడుతున్న పేషెంట్స్‌ని మాత్రము వాటర్ తక్కువగా తీసుకోమని చెప్తాము. సర్ప్రైజింగ్‌గా ఉందా? బట్ ఇట్ ఈస్ కరెక్ట్. కిడ్నీ వీక్‌గా ఉన్నప్పుడు ఎక్కువ వాటర్ తీసుకుంటే, కిడ్నీ హ్యాండిల్ చేయలేక ఆ ఎక్సెసివ్ వాటర్ అంతా బాడీలోనే ఉండిపోవడం వలన కాళ్ళల్లో వాపు, బ్రీతింగ్ ప్రాబ్లమ్ వస్తుంది. కిడ్నీ డ్యామేజ్ స్టేజ్‌ని బట్టి అండ్ పేషెంట్ యొక్క సింప్టమ్స్ లైక్ కాళ్ళల్లో వాపులు గాని, ఆయాసం దాన్ని బట్టి పేషెంట్ ఎంత వాటర్ తీసుకోవాలో డిసైడ్ చేస్తాం. ఫస్ట్ మీ కిడ్నీ డ్యామేజ్ ఏ స్టేజ్‌లో ఉందో తెలుసుకోవాలి అనంటే, ఈ కింద ఉన్న లింక్‌ని క్లిక్ చేసి మీరు ఏ స్టేజ్‌లో ఉన్నారో తెలుసుకోండి. క్రానిక్ కిడ్నీ డ్యామేజ్ స్టేజ్ 1-3లో ఉంటే డైలీ 2 లీటర్స్ వాటర్ తీసుకోవాలి. స్టేజ్ 4 ఆర్ స్టేజ్ 5లో ఉంటే లేకపోతే కాళ్ళల్లో వాపులు గనక ఉంటే డైలీ 1.5 లీటర్స్ కంటే వాటర్ తక్కువగా తీసుకోవాలి. అదే డయాలిసిస్‌లో ఉన్న పేషెంట్స్ లేదా కిడ్నీ ప్రాబ్లమ్‌తో పాటు హార్ట్ ఫెయిల్యూర్‌తో కూడా ఇబ్బంది పడుతున్న పేషెంట్స్ మాత్రం డైలీ 1 లీటర్ కంటే తక్కువగా తీసుకోవాలి. సో, నెక్స్ట్ టైమ్ మీ డాక్టర్‌ని కన్సల్ట్ అయినప్పుడు క్లినికల్‌గా చెక్ చేపించుకొని ఎంత వాటర్ తీసుకోవాలో తెలుసుకోండి.